మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇండియాపై ఎఫెక్ట్ ఉంటుందా? rather than having a country to country relationship పోయి జ్యూస్ వర్సెస్ ఇప్పుడు ఆ పచ్చగడ్డి కాస్త బాంబుల వరకు వెళ్ళింది. దిస్ వార్ విల్ గో ఫర్ అనదర్ 3-4 years మినిమం. ఇజ్రాయెల్లో ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏ లెవెల్ కన్నా ఉంటారు. వాళ్ళకి అది ఈ సర్వైలెన్స్లో కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చాలా పగడ్బందీగా ఉంటుంది. మన లైఫ్ మనము మన దేశాని కోసం మనం సాక్రిఫైస్ చేస్తున్నాం. ఇక్కడ దే సాక్రిఫైస్ నాట్ సింగిల్ పర్సన్, దే సాక్రిఫైస్ ద హోల్ ఫ్యామిలీ. ప్రతి ఒక్కరి మీద నిఘా ఖచ్చితంగా మొసాద్ పెడుతుంది అని నేను విన్నాను. దే కెన్ ట్రాక్ ఎవ్రీ ఆండ్రాయిడ్ ఫోన్. ఈరోజు ఉన్న టెక్నాలజీలో మొసాద్ మించిన వాళ్ళు ఇంకొవర్ లేదు సిస్టంలో. ఎవరైతే చాలా సఫర్ అవుతారో దే విల్ బి ఆల్వేస్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఇజ్రాయెల్ ఆల్సో ఇస్ సేమ్. కొన్నేళ్ల క్రితం ఇరాన్ ఇజ్రాయెల్ దోస్త్ మేరా దోస్త్ అనుకున్నాయి. తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటోంది. ఇప్పుడు ఆ పచ్చగడ్డి కాస్త బాంబుల వరకు వెళ్ళింది. ఎటు చూసినా తెగిపడిన మాంసపు ముక్కలు, కనుచూపు మేరలో కూలిపోయినటువంటి విధ్వంసాలు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇండియా పైన ఎఫెక్ట్ పడుతుందా? ప్రపంచ దేశాల పాత్ర ఏమిటి అనేటువంటి దానిపై ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో సమాధానాలు రాబట్టుకోవాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ అలాగే ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. అలాగే ఎన్నో డౌట్స్ను కూడా తీర్చేసుకుందాం. Let's invite the multi-talented person, NRI Mohan Komanduri, onto the Dial News hot seat with Vijay Sadhu. Ram Garu, namaste. Namaskar. Welcome to Dial News. Let me introduce yourself. మీ గురించి నేను చాలా చెప్పాలి సార్, బికాస్ యు ఆర్ మల్టీ-టాలెంటెడ్. మీరు పాఠశాలకి కార్పొరేట్ చైర్మన్కి చైర్మన్, అండ్ బై సేమ్ వే యు ఆర్ ద అవార్డీ, ద బెస్ట్ డైరెక్టర్, దట్ నేమ్ ఈజ్ శ్రీకారం, అండ్ యు ఆర్ ద టెకీ ఎక్స్పర్ట్. ముఖ్యంగా ఈ కంటెక్స్ట్ మీతోనే ఎందుకు మాట్లాడాలి, మీరు మాట్లాడితేనే దీనికి అకౌంటబిలిటీ ఎందుకు ఉంటుంది అంటే, తులసి R&D టెకీస్ నుంచి మీరు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్కి SAP అనేటువంటి సాఫ్ట్వేర్ ఇచ్చారు కాబట్టి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు డిస్కస్. సో లెట్స్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. రామ్మోహన్ గారు, ఇజ్రాయెల్ పేరు చెప్తే ఇదొక టెర్రరిస్ట్ కంట్రీ, టెర్రిఫిక్ కంట్రీ అని చాలామంది ట్యాగ్స్ ఇస్తున్నారు. బట్ ఇరాన్ చేసినటువంటి అరాచకాల వల్లే ఇజ్రాయెల్ ఈ విధంగా దాడులు చేస్తోంది అనేటువంటి ఇంకొక వర్గం చెప్తోంది. ఏంటి ఇజ్రాయెల్ని ఎలా చూడాలి? బికాస్ యు ఆర్ సో మెనీ డేస్ అండ్ సో మెనీ ఇయర్స్ ఇన్ టెల్ అవీవ్, రైట్? వాట్ ఈస్ యువర్ కమెంట్ సార్? అంటే టిపికల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ హౌ ఇజ్రాయెల్ హ్యాస్ ఫార్మ్డ్ అండ్ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఇట్లాంటి వాటి మీద ఫస్ట్ మనకి కొంచెం క్లారిటీ ఉంటే దెన్ మెనీ ఆఫ్ ద థింగ్స్ విల్ బి మోర్ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్. So 1948 was the time where they got the freedom, first time Israel, and they became as a country. A country అయినప్పుడే they had too many issues where Jews were the only smallest population అప్పుడు, where they wanted their own country for them. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత 1970s, 50s, 60s, 70s దాకా కూడా ఇరాన్ తోటి they had a very good relation and టెక్నాలజికల్గా బాగా సపోర్ట్ చేసారు అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇజ్రాయెల్కి వెళ్తే, ఇజ్రాయెల్లో మనం ఉంటే ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ వన్, ఐదర్ ఇట్ ఈస్ ఉమెన్ అండ్ మ్యాన్ అనేది పక్కన పెడితే, వాళ్ళ మించిన దేశభక్తి నేను ఇంకా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఎన్ని చూసిన దాంట్లో వాళ్ళ అన్కంపేరబుల్. వాళ్ళ దేశభక్తి ఇస్ టాప్ నాచ్. అండ్ అందరికీ కనిపించే ఇజ్రాయెల్ ఆర్ వాట్ ఎవర్ మనం పేపర్లలో, మీడియాలో, ఎస్పెషలీ వెస్టర్న్ మీడియా ఆర్ ఈస్టర్న్ మీడియా, బోత్ సైడ్స్, వాళ్ళు ఇచ్చే కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ విత్, ఎస్పెషలీ మనం ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే, ఇండియా ఒక బ్యాక్వర్డ్ కంట్రీ అని, మన దగ్గర ఏముండదని, ఏదో స్లమ్ డాగ్ మిలియనర్ లాంటి మూవీని ఎగ్జాంపుల్గా తీసుకొని చేస్తుంటారు. రియాలిటీ ఈజ్ నాట్ దట్. వీ హ్యావ్ మచ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ఇక్కడ టాప్ నాచ్ బ్రాండ్స్ వాట్ ఎవర్ హస్ బీన్ యూజ్డ్ అక్రాస్ ద వరల్డ్, అవన్నీ ఎట్లకైనా ఉంటాయి మన దగ్గర.
సో ఇజ్రాయెల్లో కూడా ఇజ్రాయెల్ ఈజ్ ఎ వెరీ వెల్ డెవలప్డ్ కంట్రీ. అగ్రికల్చర్లో నెంబర్ 1 వాళ్ళు, టెక్నాలజీలో నెంబర్ 1, బాంబింగ్స్లో నెంబర్ 1, అండ్ దే హ్యావ్ సో మెనీ గుడ్ థింగ్స్ ఆల్సో విచ్ దే హ్యావ్. రెండు దేశాల అటు ఇరాన్కి అండ్ ఇజ్రాయెల్కి మధ్యలో ఏదైతే హిస్టరీ ఉందో మీరు చూస్తే 1950s, 60s, 70s దే ఎక్స్చేంజ్ ఎవ్రీథింగ్. వీళ్ళు టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చినారు, వాళ్ళ రిసోర్సెస్ వీళ్ళకి ఇచ్చి అన్ని ఇచ్చారు. 1979 వాజ్ ద ఫస్ట్ థింగ్ వేర్ ఇస్లామిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది వాళ్ళకి. సో ఇస్లామిక్ రెవల్యూషన్ అయినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం రాదర్ దెన్ హ్యావింగ్ ఏ కంట్రీ టు కంట్రీ రిలేషన్షిప్ పోయి జ్యూస్ వర్సెస్ ఇస్లాంకి తయారైపోయింది. సో వేర్ జ్యూస్కి ఇస్లామ్స్కి వచ్చిన తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ 1979 నుంచి స్టార్ట్ అయిన కాన్ఫ్లిక్ట్ ఈవెన్ 2024 దాకా ఆ కాన్ఫ్లిక్ట్ ఒక టైంలో తక్కువ, ఒక టైంలో ఎక్కువ, ఒక టైంలో తక్కువ, ఒక టైంలో ఎక్కువ. ద బిగ్ అడ్వాంటేజ్ వాట్ ఇజ్రాయెల్ హ్యాస్ ఇస్ వాళ్ళ పాపులేషన్ మొత్తం అంత దేశభక్తితో ఉండటము, అండ్ ఎవ్రీ వన్ వర్క్స్ సో హార్డ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ మోర్ గోల్ ఓరియంటెడ్. మేము ఏదో సాధించాలి, దేశానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి నంబర్ ఆఫ్ రిసోర్సెస్కి వాళ్ళు ఎప్పుడు కూడా డిపెండెన్సీ లేదు. అంత చిన్న దేశమైనా వాళ్ళ ఇంటెలిజెన్స్ మొసాద్ ఈస్ ద నంబర్ 1 ఇంటెలిజెన్స్ ఇన్ ద హోల్ వరల్డ్, హైయెస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఫర్ అగ్రికల్చర్. అట్లా మనం రాసుకుంటూ పోతుంటే కొన్ని వందల గుడ్ థింగ్స్ ఉంటాయి ఇజ్రాయెల్కి. సో ఫర్ యువర్ క్వశ్చన్ విచ్ యూ ఆస్ వై ఈస్ దిస్ రిలేషన్ సో బ్యాడ్ ఈస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ హిస్టరీ. ద ఫస్ట్ థింగ్ ఈస్ వెన్ దే స్టార్టెడ్ యాజ్ అ కంట్రీ ఇజ్రాయెల్ వాళ్ళ బాగా మంచిగా ఉండే అంత. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో విచ్ ఇస్ ఇరానియన్ రెవల్యూషన్ ఆల్సో అదర్ వన్ విచ్ స్టార్టెడ్ ఇన్ 1979, అక్కడి నుంచి ఇట్ ఈస్ నో మోర్ కంట్రీ టు కంట్రీ, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ బిట్వీన్ వన్ రిలీజియన్ టు అదర్ రిలీజియన్. ఈ వార్ వరకు అంటే 1 సంవత్సరం క్రితం ప్రారంభమైంది ఈ వార్ ముందు వరకు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఒకానొక దశలో నెతన్యాహు దిగిపోవాల్సిందే, దింపేస్తారు, సంక్షోభం తప్పదు అని చెప్పి అనుకున్నారు. బట్ ఉన్నట్టుండి ఈ వార్ బెంజమిన్ నెతన్యాహుని ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా మిగతా అన్ని దేశాల్లో కూడా ఒక వారియర్గా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్మెంట్ చేశాయి. బెంజమిన్ తన ఫ్యూచర్ని కాపాడుకునేందుకే ఈ వార్ని సృష్టించాడా, లేకపోతే నిజంగా ఇజ్రాయెల్ యొక్క పవర్కి ఇరాన్ని చూపించాలని చెప్పి స్టార్ట్ చేశాడా? అంటే అసలు బేసికలీ దిస్ ఆల్ డిడ్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ ఇరాన్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ మోర్ ఫ్రమ్ గాజా స్ట్రిప్ తోటి స్టార్ట్ అయిన వార్. సో దిస్ వాజ్ ఇనిషియేటెడ్ బై వేరియస్ నెంబర్ ఆఫ్ థింగ్స్. సో అసలు వార్కి ఫ్రంట్ లైన్ వాజ్ నెవర్ ఇన్ ఇరాన్. అసలు ఫ్రంట్ లైన్ ఎప్పుడు లేదు. ఇట్ వాజ్ ఆల్ గాజా అండ్ పాలస్తీన్ స్ట్రిప్. ఒకవేళ మీరు జాగ్రఫికల్గా మ్యాప్ చూస్తే ఇజ్రాయెల్ది, ఇజ్రాయెల్ నుంచి వెస్ట్ బ్యాంక్, గాజా ఇవన్నీ ఏవైతే చుట్టుముట్టున్న కంట్రీస్ అన్నీ ఉంటాయో వాటన్నిటితో ఉన్న ప్రాబ్లమ్స్ అసలు వాళ్ళకి. అండ్ ఒకటేసారి ఓవర్ నైట్ గాజా స్ట్రిప్ నుంచి వాళ్ళు అటాక్ చేయటము, అండ్ దెన్ వీళ్ళు వాళ్ళని రిటాలియేట్ చేయటము, దెన్ లెబనాన్కి వెళ్ళటము. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అయిన తర్వాత దెన్ ఇరాన్ కేమ్ ఇన్ టు పిక్చర్. Iran is not on the front line. Iran was something which happened. హిజ్బుల్లాకి ఎవరైతే మెయిన్ చీఫ్ ఉన్నాడో he was part of the function in ఇరాన్ కింగ్స్ ఫంక్షన్. అక్కడ వాళ్ళని చంపినందుకు దే గాట్ ఇరిటేటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అక్కడి నుంచి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కేమ్ ఫ్రంట్ హెడ్ ఆన్ టు ఈచ్, వాళ్ళకి ఎదురుబెదురుగా కొట్లాటం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు వాళ్ళిద్దరికి డైరెక్ట్గా ప్రాబ్లం ఏం లేదు. ఇట్ వాజ్ ఆల్ గాజా, వెస్ట్ బ్యాంక్, లెబనాన్ వీళ్ళతోటి మాత్రమే ఇష్యూ ఉంది. ఎప్పుడైతే హిజ్బుల్లా విచ్ ఇస్ అ మిలిటెంట్ కంపెనీ హూ వర్క్స్ ఇన్ బోత్ గాజా అండ్ లెబనాన్, వాళ్ళ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరాన్లో అవుతున్న ఒక కింగ్స్ పార్టీ లోపల అక్కడ చంపేశారు ఆయన, విచ్ ఇస్ మొసాద్. అది మొసాద్ చంపారు. అక్కడి నుంచి ద వార్ బికేమ్ స్ట్రైట్ హెడ్ ఆన్ హెడ్ విత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. లేకపోతే అప్పటివరకు అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి ఈ లెవెల్ ఆఫ్ డిస్టర్బెన్స్ జస్ట్ యాజ్ ఏ రిలీజియస్గా ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ దేర్ వాజ్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఫ్రమ్ 1979 ఇట్ సెల్ఫ్. కానీ ఈ లెవెల్ ఎప్పుడు లేదు. ఇది నౌ దే ఆర్ డైరెక్ట్లీ ఆన్ టు ద వార్. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం దిస్ వార్ విల్ గో ఫర్ అనదర్ 3-4 years మినిమం టుడే. ఇప్పుడు మనకు రష్యా వార్ స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ దాదాపు 2.5 years నుంచి కొట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూగా, వన్ ఆర్ ద అదర్ వే. అండ్ ఇజ్రాయెల్కి ఉన్న రిసోర్సెస్కి, ఇజ్రాయెల్కి ఉన్న బోత్ అటు యూరోప్ సపోర్ట్ కానీ ఇటు యుఎస్ సపోర్ట్ కానీ దిస్ వాల్ విల్ నాట్ ఎండ్ ఎనీమోర్. ఇప్పుడు వాళ్ళకి అక్కడ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇరాన్కి, అండ్ ఇక్కడ యుఎస్ అండ్ ఆల్ ద యూరోపియన్ కంట్రీస్ ఈవెన్ ఇంక్లూడింగ్ ద యూకే విల్ సపోర్ట్ ఇరాన్. అండ్ దిస్ విల్ ఆల్ మే లీడ్ టు థర్డ్ వరల్డ్ వార్ ఆర్ నాట్ అనేది డిఫరెంట్ పెడితే తప్పకుండా
ఇజ్రాయెల్-ఇరాన్ వార్ మాత్రం we will see it at least for next 3-4 years for sure. Continue, ఈ బాంబింగ్ ఆగదు, ఇది ఆగదు. దిస్ విల్ కంటిన్యూ అంతే. ఇజ్రాయెల్లో వార్ వస్తే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి వార్లో పార్ట్ అవుతారు. ముఖ్యంగా వాళ్ళే సైనికులుగా మారి దేశాన్ని రక్షించుకుంటారు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటిది. యాజ్ యూ సెడ్ దట్ చాలా వాళ్ళకున్నంత దేశభక్తి ఇంకెవరికి ఉండదు అని చెప్తారు. అది కండిషనా లేకపోతే కనుక వాళ్ళు సెల్ఫ్గా చేస్తారా ఇజ్రాయెల్ కోసం? 2 parts. రెండు కూడా కరెక్టే స్టేట్మెంట్. ఒకటి, యాజ్ అండ్ వెన్ ఎనీవన్ హూ ఇస్ పాస్డ్ అవుట్ ఆఫ్ దేర్ బ్యాచులర్స్ వాళ్ళు గవర్నమెంట్కి 2 years సర్వీస్ చేయాలి, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రోటోకాల్ ఆర్ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీ సిటిజన్. సో అది చేస్తారు. హై స్కూల్ అయిపోగానే దే ఆల్ గెట్ ఇన్ టు ఆర్మీ. వన్ నాట్ ద అదర్. ప్రతి ఒక్కరూ ఐదర్ ఇట్ ఇస్ అ గర్ల్ ఆర్ అ బాయ్, దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ద ఆర్మీ. వన్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ గవర్నమెంట్ పాలసీ అండ్ కల్చర్ ఇన్ టు ద సిస్టమ్ విచ్ ఇస్ ఎంబెడెడ్ టు ఎవ్రీ వన్. అందుకోసమే ఆ దేశభక్తి కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది. రెండోది, అది లేకుండా కూడా మీరు ఇప్పుడు వార్ సిచ్యువేషన్ వచ్చినా ఎవరు వచ్చినా సరే, నేను ఒక 2 years వెళ్ళినాను. నా స్కూలింగ్ అయిపోయింది. స్కూలింగ్ అయిన తర్వాత పోయి ఒక 2 years నేను ఐ వాజ్ దేర్ ఇన్ ఇజ్రాయెల్ ఆర్మ్ ఫోర్సెస్కి నేను పనిచేస్తాను. దాని తర్వాత 2 years అయిపోయిన తర్వాత వెదర్ ఐ కంటిన్యూ టు ఆర్మీ ఆర్ నాట్ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ. 2 years అయిపోయింది, నేను ఏదో బిజినెస్ చేసుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ వార్ వచ్చినప్పుడు ఐ లీవ్ మై బిజినెస్ అండ్ ఐ గో బ్యాక్ టు ద వార్. దట్ ఈస్ ద ఇంటర్నల్ థింగ్స్ విచ్ నేను వాళ్ళతో పర్సనల్గా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు వాళ్ళ ఎమోషన్ వార్ గురించి వచ్చినప్పుడు కానీ అది కానీ దే ఆర్ వెరీ వెరీ హై. వాళ్ళు అసలు ఎంత హైలు ఉంటారంటే వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏ లెవెల్కైనా పోతారు. వాళ్ళకి అది ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, ఏ చిన్న టాపిక్ మాట్లాడినా సరే మన దగ్గర దేశభక్తి ఓన్లీ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి తప్ప ఇంకెక్కడికో కనిపించదు, కానీ వాళ్ళకి ప్రతి ఒక్క విషయం ఉంటుంది. సార్, కొన్నేళ్ల క్రితం నుంచి కూడా ఫార్మింగ్ టెక్నిక్స్, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయంలో విప్లవాత్మక పద్ధతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ గురించి మాట్లాడతారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి, వాటి గురించి. సరే, ఇది మనం చూసాం హౌ దే సక్సీడెడ్ అనేటువంటిది. వెన్ ఇట్ కమ్స్ టు సర్వైవలెన్స్, ఈ సర్వైలెన్స్లో కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చాలా పగడ్బందీగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మీరు చెప్తున్నారు, న్యూసెస్ కూడా వస్తున్నాయి. నిజంగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అంత పగడ్బందీగా, అంత సెక్యూర్డ్గా ఉంటుందా? ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ అంటారు. Sir. The naming convention, just like how US has FBI, we have CBI and everything. Mossad is their naming convention for their intelligence. So Mossad, all the state agencies, especially US law, they call it as state agencies. Because they call it as deep state anedi is the word which they use. FBI, all the organizations, CIA, everyone. ఎవరైతే మన దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్, బయట ఉన్న ఇంటెలిజెన్స్, రెండు 2 different parts, right? కంట్రీ లోపలికి ఈస్ కాల్డ్ యాజ్ FBI అండ్ కంట్రీ బయట అమెరికాకి CIA. సో అట్లా అన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఇంటెలిజెన్స్కి పనిచేస్తుంటుందో ఆల్ దోస్ ఎవ్రీ ఆర్గనైజేషన్ కంట్రీ ఈస్ కాల్డ్ టుగెదర్ ఈస్ కాల్డ్ డీప్ స్టేట్. అమెరికన్ డీప్ స్టేట్, యూకేస్ డీప్ స్టేట్, యూరోప్స్ డీప్ స్టేట్, అట్లా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ డీప్ స్టేట్స్ అన్నీ కూడా మొసాద్ తోటి చాలా క్లోజ్గా పనిచేస్తుంటాయి. సో బేసికలీ డీప్ స్టేట్ అంటే ఏంటంటే ఆల్ ద ఇంటెలిజెన్స్ కంపెనీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో డీప్ స్టేట్ అంటే ఏంటంటే FBI హ్యాండిల్స్ ద ఇంటెలిజెన్స్ ఇన్సైడ్ ద కంట్రీ, CIA హ్యాండిల్స్ ద ఇంటెలిజెన్స్ అవుట్ సైడ్ ద కంట్రీ. సో అట్లా ఆల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వరల్డ్లో ఎన్ని ఉన్నాయో అన్నిటికంటే మొసాద్ నెంబర్ 1. సో మొసాద్ ఏజెంట్స్ విల్ నాట్ బి సర్ప్రైజ్, వాళ్ళు లైఫ్ టైం మొత్తానికి వాళ్ళు ఏజెంట్స్ లాగానే బతుకుతారు. జనరలీ వేరే కంట్రీస్లో ఉన్న ఇంటెలిజెన్స్కి మొసాద్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మొసాద్లో ఉన్న ఇంటెలిజెంట్ ఆఫీసర్స్ ఆర్ ఇంటెలిజెన్స్కి ఎవరైతే పనిచేస్తారో ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ పర్సన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు మొసాద్కి పనిచేస్తే మీరు, మీ భార్య, మీ పిల్లలతో సహా అందరు ఇంటెలిజెన్స్కి పనిచేస్తారు. వాళ్ళు పని చేయాలా సార్? రూల్ అదేమన్నా? నో, దే డెడికేట్ దర్ లైఫ్ ఫర్ మొసాద్. ఓకే. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బతుకుతున్నారు అనుకోండి, ఒక జూ ఫ్యామిలీ ఎవరన్నా ఆర్ సమ్మన్ ఫ్రమ్ ఇజ్రాయెల్, వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారు. ఇంకంతే, వాళ్ళు దే విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్ అండ్ యూ విల్ నెవర్ ఎవర్ ఫీల్ దట్ వీళ్ళు ఏదో ఇక్కడికి వచ్చి ఏదో ఇంటెలిజెన్స్ చేస్తారని మీకు అనిపించదు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఒక 10 years 12 years బేబీకి కూడా వాళ్ళు అన్నీ నేర్పించేస్తారు. ఇది మనం చేసింది, మన లైఫ్, మన దేశాని కోసం మనం సాక్రిఫైస్ చేస్తున్నాం. మనం ఈ బిజినెస్ చేయడానికి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ స్టోర్ ఏదో ఉందో, ఆ క్లాత్ స్టోర్లో సప్లై చేసేది ఒక జూయిషో లేకపోతే సమ్మన్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళ పని అది అనేది అనిపిస్తుంది మనకి. బట్
ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ కూడా ఇంటెలిజెన్స్కే పనిచేస్తారు వాళ్ళు. సో దట్స్ వై వాళ్ళ ఇంటెలిజెన్స్ ఈజ్ అట్ హయ్యెస్ట్ లెవెల్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫర్ మన ఇప్పుడు ఎవరన్నా ఈవెన్ ఫ్రమ్ అవర్ కంట్రీ ఆల్సో వి కాల్ ఇట్ యాజ్ రా, రైట్? సో రా ఏదైతే పని చేస్తుంటుందో రాలో మనకు ఒక ఆఫీసర్ తీసుకుంటే ఆ ఆఫీసర్ ఒక డెప్యుటేషన్ మీద కెనడాకి పోయి ఒక 5 years పనిచేసి వస్తాడు. అక్కడి నుంచి ఆ డెప్యుటేషన్కి దే విల్ హ్యావ్ ఎ కంప్లీట్ కంట్రోల్. ఆ డెప్యుటేషన్లో పోయి అక్కడ రాకి అక్కడ పనిచేసి వస్తారు. మళ్ళీ దాని తర్వాత ఇంకో 5 years ఈ విల్ బి డెప్యూటెడ్ ఇంటూ డిఫరెంట్ పొజిషన్స్. అండ్ ఆ సీక్రెట్స్ అన్నీ ఓన్లీ చాలా కీ పీపుల్కి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంకొవరికి ఉండదు. అండ్ ఇక్కడ మొసాద్ వాళ్ళది అట్లా కాదు. మొసాద్ ఈజ్ దే సాక్రిఫైస్ నాట్ సింగిల్ పర్సన్, దే సాక్రిఫైస్ ద హోల్ ఫ్యామిలీ. కంప్లీట్ భార్య, భర్త, పిల్లలు అంతా కూడా ఇంటెలిజెన్స్కి ఒక 5 ఏళ్ళ డిప్యుటేషన్కో 10 ఏళ్ళ డిప్యుటేషన్ కాదు, లైఫ్ టైం డిప్యుటేషన్ కాదు. ఎందుకంత పేట్రియాటిజం ఇజ్రాయెల్ అంటే? ఎందుకంత పిచ్చి, ఎందుకంత భక్తి వాళ్ళకి? ఎప్పుడైనా సరే ఏ స్ట్రగుల్ అయినా సరే, అది తెలంగాణ స్ట్రగుల్ అయినా సరే, ఏదైనా సరే, ఎప్పుడైతే చాలా పెయిన్ ఎవరైనా అనుభవిస్తారో ఆయననే శ్రీరామచంద్రుడు అవుతాడు. ఎవరైతే చాలా సఫర్ అవుతారో దే విల్ బీ ఆల్వేస్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఇజ్రాయెల్ ఆల్సో ఇస్ సేమ్ థింగ్. జ్యూస్ చాలా హిస్టారిక్గా మనం ఇంకా దీన్ని చూసుకుంటే జ్యూస్ హ్యాస్ టూ మెనీ ఇష్యూస్. ఆ బాధ పడి ఒక్కసారి లేచారు కదా, ఆ లేచిన తర్వాత కొన్ని జనరేషన్స్ వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ద గుడ్ అండ్ బ్యాడ్ పార్ట్ ఏంటంటే, వన్ థింగ్ దేర్ ఇంటెలిజెన్స్ ఈజ్ గ్రేట్, మొసాద్ ఈజ్ గ్రేట్ అందుకే. బట్ ఇట్ ద సేమ్ థింగ్ కొన్ని అపశృతులు అనుకోండి, లేకపోతే కొన్ని తప్పద్యాలు ఏంటంటే, ఒకసారి వాడు మోడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎదురుగా ఉన్నది మహిళల, పిల్లల, వాళ్ళకి అసలు నిజంగానే వాళ్ళ మీద బాంబింగ్ చేసే అవసరం ఉందా? డైరెక్ట్ సివిలియన్స్ మీద చేసేస్తున్నారు, డైరెక్ట్గా ఇంటర్నేషనల్ పీస్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చేసేస్తున్నారు. సో ఒకసారి ఆ వార్ మోడ్ పోయిన తర్వాత ఇజ్రాయెల్ డస్ నాట్ గో బ్యాక్ ఆన్ దేర్ ఫోర్ ఫ్రంట్. ఒకసారి ముందటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు సస్తారు తప్ప వాళ్ళు ఆ వార్ ఆపరు. సో ఈరోజున్న కరెంటు ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఇజ్రాయెల్ రేజ్ చేసిన ప్రాబ్లం ఆర్ ఇజ్రాయెల్స్కి ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అక్కడి నుంచి అయితే గ్రిప్ తీసుకున్నారో అక్కడ బాగుంది. కానీ ఒక్కసారి గ్రిప్ వచ్చిన తర్వాత ఎట్లనైతే వీళ్ళు సఫర్ అయ్యారో వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఫ్లిప్ చేసి వేరే వాళ్ళని అట్లా సఫర్ చేస్తారు ఇప్పుడు. సో దట్ ఈస్ ద బ్యాడ్ పార్ట్. మొసాద్ గురించి ఎంత గొప్పగా అయితే మాట్లాడుకున్నామో అంతే చెడుగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ మొసాద్ ఒక లైఫ్ మొత్తం ఒక భార్య, పిల్లలు అందరూ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఇక్కడ ఉండటం అనేది ఎంత ఒరిజినలో, అంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళు అన్నెసరీగా వేరే సివిలియన్ని ఇప్పుడు ఎవరో అక్కడి నుంచి దేశం మీద వచ్చి ఇక్కడ ఏదో ప్రాబ్లం చేసి వాళ్ళని టార్గెటెడ్ ఏమని చేసుకుంటే దట్ ఈస్ ఫైన్. కానీ ఇప్పుడు గాజా స్ట్రిప్లో కానీ, మీరు వెస్ట్ బ్యాంక్లో కానీ, ఇటు లెబనాన్లో కానీ, అటు ఇరాన్ తోటి ఇప్పుడు డైరెక్ట్ వార్ కానీ, ఇవన్నిట్లలో కూడా పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు విచక్షణ అనేది ఇంకా కంప్లీట్ కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళకి వార్ గెలవటం ఒక్కటి మాత్రమే వాళ్ళ ఇంపార్టెన్స్. దే కేర్ ఎనీ డ్యామ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. అది ప్రాబ్లం. మొసాద్ ఇంటెలిజెన్స్ చాలా పకడ్బందీగా ఉంటుందని చెప్పి విన్నాము. దాన్ని మీరు ఇంకా కూడా దాన్ని స్ట్రెంగ్తన్ చేశారు సార్. యూ వర్క్ ఫర్ ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్, రైట్? ప్రతి ఒక్కరి మీద నిఘా ఖచ్చితంగా మొసాద్ పెడుతుంది అని నేను విన్నాను. మీ మీద కూడా ఆ సర్వేలెన్స్ నిఘా ఉంది. దాదాపు మేము ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ నేను సర్వీస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 3 years దాకా ఉంటుండే. ఐ యూస్ టు గో టు టెల్ అవీ ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఆర్ 2 months అట్లా. అండ్ దే కంటిన్యూడ్ ట్రాకింగ్ మీ. ఈవెన్ ఇప్పుడు ఈ నిమిషం ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని కూడా ఒకవేళ మొసాద్ ట్రాక్ చేసినా పెద్ద విశేషం ఏం లేదు. విచ్ దే విల్ డూ ఇట్. దే కెన్ ట్రాక్ ఎవ్రీ ఐఫోన్ అండి. దే కెన్ ట్రాక్ ఎవ్రీ ఆండ్రాయిడ్ ఫోన్. ఈరోజు ఉన్న టెక్నాలజీలో మొసాద్ని మించిన వాళ్ళు ఇంకొవర్ లేరు సిస్టంలో. అండ్ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ విచ్ ఐ విల్ సే హౌ ఫాస్ట్ ఆర్ దేర్ ఇన్ దేర్ ట్రాకింగ్ అని. ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ ఉంటుంది సార్. అండ్ మనం ఇంకా బ్యాలెట్ పేపర్ కాకుండా, అమెరికా లాంటి దేశం బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తున్నాం, మనం బ్యాలెట్ పేపర్ కాకుండా మనం ఈవీఎం మెషిన్స్. అట్లాంటి ఈవీఎం మెషిన్స్ ఏది ఉన్నా సరే వాటికి ఉన్న కంట్రోల్, ఒకవేళ నిజంగానే దాన్ని హైజాక్ చెయ్యాలి అని అనుకుంటే ఐ కెన్ బెట్ ఇట్ ఆన్ పేపర్, ఇజ్రాయెల్ కెన్ డూ ఇట్. ఇక్కడికి రాకుండానే దే ఆర్ సో పవర్ఫుల్. దే ఆర్ సో పవర్ఫుల్ వేర్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అట్ వాట్ లెవెల్. ఇప్పుడు నా ఫోను నీ ఫోను ఈజీగా చేసేస్తారు. అది మన అమీర్పేట చౌరస్తా మీద ఎవరికైనా నంబర్ ఇచ్చినా వాడు చేయగలుగుతాడు, అది పెద్ద విషయం కాదు. కానీ మన ఈవీఎం మెషిన్స్ని కూడా చేయగలిగేంత కెపాసిటీ ఉన్న మనుషులు వాళ్ళు. మన దేశ సిస్టమ్ మొత్తం, మన ఎలక్షన్ సిస్టమ్ని కూడా ఒకవేళ నిజంగానే ఒకవేళ మొసాద్ కంట్రోల్ చేయాలంటే అది కూడా చేయగలుగుతారు. అంత పవర్ఫుల్ వాళ్ళు.
ఓకే. ద టెక్నాలజీ ఈజ్ సో అడ్వాన్స్. అండ్ మీరు సినిమాటిక్ ఉంటుంది చెప్తే, సార్ లెబనాన్ ఆర్డర్డ్ అందరికీ, లెబనాన్ లోపల వాళ్ళు అందరికీ కూడా ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు పేజెస్ ఆర్డర్ చేసి ప్రతి ఒక్క పేజర్లు వీళ్ళకి ఎవరికి ట్రాకింగ్ ఉండదు, శాటిలైట్ ఉండదు అనే ఉద్దేశంతో దే ట్రై టు కొత్త ఒక మనం ఏదైనా డివైస్ తోటి మన కమ్యూనికేషన్ ఉండాలని పాలస్తీనా టుక్ ఓవర్ ఒక ఆర్డర్ చేసి ఎక్కడి నుంచో జపాన్ నుంచి ఆర్డర్ తీసుకున్నారు. ఆ ఆర్డర్ చేసినప్పుడు 4,000 పేజెస్ ఆర్డర్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ యాజ్ అండ్ వెన్ మొసాద్ గాట్ టు నో ఈ ఆర్డర్ వస్తుందంటే షిప్ ఎక్కేదాకా కంపెనీదే ఉండే లేబుల్. అండ్ ఈచ్ పేజర్ లోపల 2 బ్యాటరీస్ ఉంటాయి. అవును సార్. ఒక బ్యాటరీ తీసి బాంబు పెట్టారు. అవును. అంటే ఇది అమ్మినోనికి తెలియదు, కొన్నోనికి తెలియదు, షిప్మెంట్ అయినోనికి కూడా తెలియదు. కానీ అన్నిటికీ బాంబులు వెళ్ళిపోయినాయి, అందరికి పేజర్స్ పోయినాయి, పేజర్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. ఒక 15-20 days దాన్ని అబ్జర్వ్ చేశారు అందరు కరెక్ట్ వాడుతారు అని. ఓవర్ నైట్ అన్ని పేజర్కి సింగిల్ బటన్ మీద లేపేశారు అందరు. దిస్ ఇస్ సినిమాటిక్ సీన్. ఇంత ప్లానింగ్, ఇది ఎగ్జిక్యూషన్ జపాన్లో ఎక్కడైందో అసలు అసలు పాలస్తీనా వాళ్ళు ఒకసారి ఆర్డర్ ఇచ్చారు అంటే అసలు వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇస్తారు కదా, అది ఏది లేకుండా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు. జపాన్ వాడు అమ్మినోనికి ఏ షిప్మెంట్కి తోడిపోతుందో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు, ఆ షిప్మెంట్ లోపల ఏ కంటైనర్లో పోతుందో తెలుసు. ఇంత పేజర్ ఎంత ఉంటుంది, 4,000 అంటే మహా ఇంత పెద్ద బాక్స్. సో అట్లాంటి బాక్స్ లోపల ఒక 1 రాత్రి కరెక్ట్ ఇండియన్ ఓషన్ క్రాస్ అయ్యే ఒక 1 night ఎక్కడో ఒక చోట ఆ బాక్స్ని తీసుకొని అన్నిటిని మళ్ళా బ్యాటరీ, ఆ ఒరిజినల్ బ్యాటరీ తీసి బాంబు పెట్టి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ప్యాక్ చేసి మళ్ళీ పంపించారు. జస్ట్ ఇమాజిన్ హౌ సినిమాటిక్ ఇంటెలిజెన్స్ ఇస్ దేమ్. అంటే అసలు మనము ఎవరిని ఊహించలేము కూడా. ఓ వావ్ అనిపిస్తుంది. అది టిపికల్ టామ్ క్రూజ్ మూవీ అది. అవును సార్. ఈ పేజర్ బాంబ్స్ తోటి, పేజర్ బాంబ్ ఎక్స్ప్లోజన్ తోటి దే టార్గెటెడ్ ఎనిమీస్, వాళ్ళ అపోనెంట్స్ ని. నిజంగా మీరు చెప్తుంటే సినిమాటిక్ అంటున్నారు కానీ సార్ ప్రపంచం మొత్తం నెవ్వెరపోయింది. ఏంటి అసలు ఈ రోజుల్లో పేజర్స్ కూడా వాడుతున్నారా, పేజర్స్ లో బాంబ్స్ పెట్టి పేల్చేయొచ్చా అని చెప్పి? పేజెస్ కి అడ్వాంటేజ్ ఏంటంటే పేజెస్ విల్ నాట్ హ్యావ్ శాటిలైట్ కమ్యూనికేషన్ తప్ప దానికి ఎన్క్రిప్షన్ అవసరం ఉండదు సార్. సో ఆ అడ్వాంటేజ్ ఉన్నందుకు వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసము అగేన్స్ట్ ఇజ్రాయెల్ ఏదైతే చేయాలో దానికి వాడదాం అనుకున్నారు. అండ్ వాళ్ళు చేసేదాన్ని దీస్ పీపుల్ వేర్ ఆల్మోస్ట్ 10 steps ahead of what Palestinians could think of also. సో ఇజ్రాయెల్ డీప్ స్టేట్ ఏజెన్సీగా ఉన్నటువంటి మొసాద్ ఎంత అడ్వాన్స్డ్ ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం, మనం చెప్తూనే ఉన్నాం. ఇంత పగడ్బందీగా మొసాద్ తయారవటానికి, ఇంకా చెప్పాలంటే ఇంత రూత్లెస్గా కోల్డ్ బ్లడెడ్గా మొసాద్ తయారు కావటానికి ప్రపంచం మొత్తం మీద మనం ఆధిపత్యం తెచ్చుకోవాలి అనేటువంటి ఒక పంతమా, లేకపోతే భవిష్యత్తులో ఇంకెవరైనా సరే మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి అని చేసే వార్నింగ్? వాట్ డస్ ఇట్ మీన్? మేబీ సెకండ్ థింగ్ ఇస్ కరెక్ట్. వేర్ వాళ్ళకి వరల్డ్ అంతా కాన్కర్ చేసుకోవాలనే ఆశ ఏనాడు లేదు. సో దే ఆర్ నాట్ ఏమంటారు కాంకరింగ్ కంట్రీ ఏం కాదు వాళ్ళు. బట్ వాళ్ళు దే వాంట్ టు షో దెమ్సెల్వ్స్ టు ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. అండ్ ఐ థింక్ దే హ్యావ్ ఆల్రెడీ షోడ్ ఇట్. దాంట్లో ఎప్పుడు ఎంకకపోయింది లేదు. అండ్ హిస్టారికల్ లాస్ట్ 30 ఏళ్ళలో వాళ్ళని మించిన ఇంటెలిజెన్స్ లేదు, వాళ్ళని మించిన టెక్నాలజీ లేదు. సో దిస్ ఇస్ బిన్ ప్రూవెన్. ఇజ్రాయెల్ అంటే జ్యూస్ అంటే ఇజ్రాయెల్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒకవేళ ఇదే నిజమైతే జ్యూస్ కేవలం ఇజ్రాయెల్లోనే ఉంటారా? ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళంతా వరల్డ్స్ ఫైనాన్స్, వరల్డ్స్ బ్యాంకింగ్ సిస్టమ్, వరల్డ్స్ మోస్ట్ బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఈవెన్ ఇంక్లూడింగ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజెస్ సహా జ్యూసే కంట్రోల్ చేస్తారు. అది రియాలిటీ. సో ద ఫైనాన్షియల్ గ్రిప్ ఆఫ్ ద కంట్రీస్, ఎన్నో కంట్రీస్, ఒక కంట్రీ 2 కంట్రీ, అమెరికానో లేకపోతే యుఎస్ఓ యూకేనో కాకుండా ఎన్నో కంట్రీస్లో ఉన్న ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అన్ని వన్ ఆర్ ద అదర్ వేస్ జ్యూస్ ఆపరేట్ చేస్తారు. దానివల్ల కూడా వాళ్ళకి చిన్న కమ్యూనిటీ అయినా దే ఆర్ వెరీ పవర్ఫుల్ కమ్యూనిటీ. టిపికల్గా మనకి హైదరాబాద్లో మారోడి కమ్యూనిటీ ఉంటుంది. మారోడి కమ్యూనిటీ ఇస్ అ వెరీ స్మాల్ కమ్యూనిటీ. వాళ్ళు 1-2% కూడా ఉండరు. బట్ 90% ఆఫ్ ద గోల్డ్ బిజినెస్ ఈజ్ ఇన్ దేర్ కంట్రోల్. 90% ఆఫ్ ద డైమండ్ బిజినెస్ ఈజ్ ఇన్ దేర్ కంట్రోల్. సో అట్లా కమ్యూనిటీ చిన్నదైనా దే ఆర్ వెరీ పవర్ఫుల్. సో ఇజ్రాయెల్లో ముస్లిమ్స్ కూడా ఉంటారు కదా? ఉన్నారు కదా, ఉంటారు. మస్జిద్లు ఉంటాయి. ఎందుకంటే బయట లోకానికి చూపించేది వేరే, అక్కడ ఉన్న పరిస్థితులు వేరే. పర్సంటేజ్ ఇస్ లెస్. మేబీ మన దగ్గర బుద్ధిస్టులు ఎంతమంది ఉంటారో అక్కడ ఇండియాలో బుద్ధిస్టులు ఎంతమంది ఉంటారో, ఆర్ లేకపోతే జైనిజంలో ఎంతమంది ఉంటారో అక్కడ ముస్లిమ్స్ అంత ఉంటారు. పర్సంటేజ్ ఈజ్ వెరీ లో, ఒక 10-15% ఉంటారేమో, కానీ దే ఆర్ ఆల్ హ్యాపీ. వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు.
వాళ్ళు కంబైన్డ్గానే మంచిగా ఉంటారు. దే షేర్ బిట్వీన్ జూస్ అండ్ ముస్లిమ్స్ అవన్నీ కూడా బాగానే ఉంటాయి. దే ఆర్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ బార్డర్ ఇష్యూస్ ఎప్పుడైతే ఉన్నాయో వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, ఇజ్రాయెల్ ఈజ్ ఎ వెరీ టాక్టికల్ కంట్రీ బై నేచర్. దే డోంట్ ఇన్వైట్ ఆర్ దే డోంట్ గో. ఇప్పుడు గాజా స్ట్రిప్ తీసుకోండి, ఇప్పుడు మీరు బంజారాహిల్స్లో ఉన్నారనుకోండి, ఒక్కటేసారి బంజారాహిల్స్ ఇచ్చి కూపల్లి దాకా పోరు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ 2 దాకా పోతాడు ఒకడవచ్చు. దాని తర్వాత ఇంకో 2 రోజులు రోడ్ నెంబర్ 2 నుంచి రోడ్ నెంబర్ 10 దాకా పోతాడు. ఎవ్రీ డే ఇజ్రాయెల్స్ మూవ్స్ దేర్ బార్డర్స్ స్టెప్ బై స్టెప్ అండ్ దిస్ విల్ నాట్ స్టాప్. అందుకోసమే ఇందాక ఫస్ట్ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు అన్న, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ విల్ నాట్ స్టాప్ టుడే. దిస్ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 3-4 years మినిమం. ఒకవేళ ఆ మినిమం అనేది మాత్రమే, ఒకవేళ ఉంటే 20-30 దాకా పోయినా పెద్ద విశేషం ఏం లేదు. నెక్స్ట్ 3 years అయితే గ్యారంటీ, నో మ్యాటర్ వాట్, దిస్ విల్ కంటిన్యూ బాంబింగ్ ఫర్ ఎవర్, ఆపర్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ద ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళకి ఫైనాన్షియల్ పవర్ ఎక్కువ, వరల్డ్ ట్రేడ్ చేస్తారు వాళ్ళు, 2, అండ్ వాళ్ళకి బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ అమెరికా. సో ఇప్పుడు ఇరాన్కి ఇంకా కూడా సౌదీ ఈజ్ నాట్ ఓపెన్లీ కమింగ్ అండ్ సెయింగ్ దట్ వీఆర్ విత్ యూ. అట్లా గల్ఫ్ కంట్రీస్ అందరూ వచ్చి ఇరాన్కి సపోర్ట్ చేసిన రోజు ఇరాన్ విల్ ఆల్సో బికమ్ ఈక్వల్లెంట్లీ పవర్ఫుల్. బట్ యాజ్ ఆఫ్ నో ఇంకా అంత లేదు కదా. బట్ వేరేస్ అమెరికా ఓపెన్లీ హెల్ప్స్ ఇజ్రాయెల్. సో అది ఈ రోజే కాదు, ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా అమెరికా ఈజ్ ఆల్వేస్ బ్యాకింగ్ ఇజ్రాయెల్ అట్ ఎవ్రీ లైన్, రైట్. ఈరోజు నెతన్యాహు మాట్లాడినా సరే, జో బైడెన్ ఉన్నా సరే, రేపు ట్రంప్ వచ్చినా సరే, ఎవరు వచ్చినా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ విల్ బి దోస్ ఫర్ ఎవర్. ఒక 2 days బ్యాక్ నేను ఒక స్టేట్మెంట్ చూశాను సార్. ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ టెరిటరీస్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ని టచ్ చేయాలి అని చెప్పి ట్రంప్ డిమాండ్ చేస్తే, డోంట్ గో ఫర్ ద న్యూక్లియర్ టెరిటరీస్ అని చెప్పి జో బైడెన్ చెప్పాడు. ఒకవేళ నిజంగా ఇజ్రాయెల్కి యుఎస్ అమెరికా అంత స్థాయిలో పుషప్ ఇస్తుంటే ఎందుకు న్యూక్లియర్ టెరిటరీ పై ఇంకా పెద్ద విషయం ఏముందండి. ఆల్రెడీ టెస్టింగ్ సెంటర్ ఏదైతే న్యూక్లియర్ టెస్టింగ్ బిల్డింగ్ ఉందో అది నిన్న బ్లాస్ట్ చేసేసారు కదా. అవును, చేశారు. So typically we are all assuming, at least someone like me who is in America, we are all thinking that Trump will come into power, and even media also, and someone tech giant like Elon Musk also, they are all openly helping Trump to become the president. So that is what is going to happen. ఇప్పుడు అయితున్న nuclear plants మీద attacks and everything also, it is very much clear that when compared to the dictation directly from Biden versus what is coming from Trump is more powerful today. That is reality. పాలస్తీనాలో ఉండేటువంటి ముస్లిమ్స్తో ఇజ్రాయెల్ పోరాడుతోంది. వార్ ముస్లిమ్స్తో చేస్తూ ఇజ్రాయెల్లో ఉండేటువంటి ముస్లిం కమ్యూనిటీని ఇజ్రాయెల్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎలా ప్రేమిస్తుంది? అసలు సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ దే రెస్పెక్ట్ ఇట్ ఆల్సో వెరీ వెల్. అయితే వాళ్ళకి ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే, వాళ్ళకి రిలీజియస్ ప్రాబ్లం కంటే కూడా అది వాళ్ళు ఒకసారి ఆ వార్ మోడ్కి వచ్చిన తర్వాత, నేను ఇందాక అన్నట్టు వాళ్ళకి ఇంకా ఆ ఇన్నిత్యం దాటిపోయి, వాళ్ళు ఇంకా ముస్లిమా, హిందువా, క్రిస్టియన్ అనేది దాటిపోయారండి ఐ థింక్. కానీ ఎస్పెషల్లీ అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉండటంతో, ఎస్పెషల్లీ జ్యూస్ అండ్ ముస్లిమ్స్ తోటి కూడా మనకి బాగా అటు వెస్టర్న్ మీడియా కానీ ఇటు గల్ఫ్ మీడియా అంతా కూడా అది బాగా ఎక్స్పోజ్ అవుతుంది. కానీ రియాలిటీలో లోపల ఇంటర్నల్ ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దే స్టిల్ సెక్యూర్ దేర్ రైట్స్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. కానీ బట్ సమ్హౌ ద రియాలిటీ ఈస్ జ్యూస్ ఫైట్స్ విత్ ఇస్లాం, దట్స్ ఇట్, పీరియడ్. అది ఎవరు ఏమనకపోయినా అది నిజం, ఒప్పుకోవాల్సిన నిజం. సార్, కరడుగట్టిన తీవ్రవాద సంస్థలైనటువంటి హిజ్బుల్లా, హమాస్తో అండ్ బైసెంబెల్ లెబనాన్తో, ఇరాన్తో యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. చాలా మందికి అర్థం కావాల్సిన ప్రశ్న, చాలా మంది ఆన్సర్ కావాలని కోరుకుంటున్న ప్రశ్న, ఇజ్రాయెల్ తనను మాత్రమే తను నమ్ముకుంటుందా, లేకపోతే నేను యుద్ధం స్టార్ట్ చేస్తే యుఎస్ లాంటి దేశాలు నాకు వస్తాయి, నేను ఇంకా చెలరేగిపోవచ్చు అని అనుకుంటుందా? ఏంటి ఇజ్రాయెల్ యొక్క బలం ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు పాలస్తీనా గురించి మాట్లాడి, హిజ్బుల్లా గురించి మాట్లాడితే ఏంటంటే, పాలస్తీనాకి గవర్నమెంట్ ఆపరేట్ ఎట్లా చేస్తుందో హిజ్బుల్లా కూడా అట్లా ఆపరేట్ చేస్తుంది. టూ ప్యారలల్ గవర్నమెంట్స్ విచ్ విల్ బి రన్నింగ్ అట్ ఆల్ ద టైమ్స్. పాలస్తీనాకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా హిజ్బుల్లాది ఒక టీం నడుస్తుంటుంది, వాళ్ళ క్యాబినెట్ ఉంటుంది, వాళ్ళ మినిస్టర్ ఒఫీషియల్గా అండ్ ఒఫీషియల్ ఆన్ పేపర్స్ ఎవ్రీథింగ్, 2 different ప్యారలల్ సిస్టమ్స్ నడుస్తుంటుంది అక్కడ. సో ఇజ్రాయెల్కి పాలస్తీనా గవర్నమెంట్తో ప్రాబ్లం కాదు ఎప్పుడు, ఇజ్రాయెల్కి ఎప్పుడైనా హిజ్బుల్లాతోటే ప్రాబ్లం. సో అట్లా హిజ్బుల్లా ఈజ్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఇజ్రాయెల్ సైడ్. అండ్ అక్కడి నుంచి వాళ్ళ సైడ్ నుంచి హిజ్బుల్లా ఈజ్ అన్ మన నక్సలైట్ ఆర్గనైజేషన్ లాగా, వేర్ దే ఆర్ ప్రొటెక్టింగ్ ద సిస్టమ్, వేర్ దే ఆర్ నాట్ నక్సలైట్స్ అనేది వాళ్ళ ప్రాబ్లం. సో
దీంట్లో మంచి ఎవరు చెడు ఎవరు అనే దాన్ని పక్కన పెట్టేస్తే ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఒక చోట ఇగ్నైట్ అయింది. ఆ ఇగ్నైట్ అయిన తర్వాత ఇజ్రాయెల్ టుక్ ఇట్ వెరీ పవర్ఫుల్లీ. దానికంటే ముందు ఇజ్రాయెల్ సఫర్ అయింది, కానీ ఒక్కసారి పవర్ వచ్చిన తర్వాత వీళ్ళు దీనికంటే 100 రెట్లు ఘోరంగా తయారు చేస్తారు. యుఎస్ సపోర్ట్ కానీ ఆర్ యూకే సపోర్ట్ కానీ ఫ్రాన్స్ సపోర్ట్ కానీ ఇట్లా యూరోపియన్ కంట్రీస్లో ఏ కంట్రీ అయినా సరే, ఇటు యూఎస్ అయినా సరే, అట్ ఆల్ టైమ్స్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఫైనాన్షియల్ సిస్టమ్ ఈజ్ సో వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ కంట్రీస్ బికాస్ ఆఫ్ ద జ్యూస్. సో వాళ్ళ లాబింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు మన దగ్గర కూడా ఇఫ్ మార్వడి హ్యాస్ టు డూ సమ్ లాబింగ్ వర్సెస్ సమ్వన్ ఎల్స్, ఆబ్వియస్లీ వాళ్ళ పవర్ ఎక్కువ ఉంటుంది. వైశ్యాస్ తీసుకోండి, వైశ్యాస్ ఆపరేట్ మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్, ట్రేడ్ కానీ రైస్ కానీ అట్లాంటి ఏది ఉన్నా మోస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి డెల్ట్ బై వైశ్యాస్ ఇన్ వన్ ఆర్ ద అదర్ వే. అప్పుడు వాళ్ళు పోయి లాబింగ్ చేయాలన్నప్పుడు when compared to any other community, Vaishyas will have a better edge or Marwadis will have a better edge. That is what is happening with Jews also. Sir, I'll conclude with two important questions. Sir, Israel ఎక్కడో ఒక సపరేట్గా పక్కన లేదు, ఇస్లామిక్ దేశాల మధ్యగానే ఉంది, చుట్టూ శత్రువులు పెట్టుకొని ఉంది, ప్రత్యర్థులు పెట్టుకొని ఉంది. ఇస్లామిక్ దేశాల మధ్యలో ఉన్న చుట్టూ ప్రత్యర్థులని శత్రువుల్ని పక్కన పెట్టుకున్నటువంటి ఇజ్రాయెల్ని డెమాలిష్ చేయాలన్నా, ఇజ్రాయెల్ని భయపెట్టాలన్నా అంత కష్టమా, అసాధ్యమా అసలు? అది అసాధ్యం, 100% అసాధ్యం. ఐ సీన్ అండ్ డెల్ట్ విత్ దెమ్ వెరీ క్లోజ్లీ. నాకు తెలుసు అసాధ్యం అండి, అది ఇంపాసిబుల్. ఐ డోంట్ థింక్ మన జనరేషన్లో ఇజ్రాయెల్ని కూడా ఏం చేయలేడు, అంతే, నో వే. అట్లీస్ట్ మనం బతుకున్న రోజులలో అయితే ఐ డోంట్ సీ ఇజ్రాయెల్ కెన్ బి డెల్ట్ సో ఈజీ. ఎందుకంటే ఇజ్రాయెల్ సపోర్ట్స్ మెనీ అదర్ సిస్టమ్స్ ఆల్సో. ఇప్పుడు అమెరికా వీళ్ళకి వచ్చి హెల్ప్ చేయడం ఎంత నిజమో, ఫ్లిప్ చేస్తే ఇజ్రాయెల్ ఆల్సో సపోర్ట్స్ అమెరికా లాట్. అవును సార్, ఇండియా ఆల్సో లాట్. మనకి అడ్వాంటేజ్ ఉన్నది ఏంటంటే ఇండియా హ్యాస్ ఎ వండర్ఫుల్ రిలేషన్ విత్ బోత్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఆల్సో. సో వి విల్ బి ఎ గుడ్ ఫ్రెండ్ టు స్టాప్ ద వార్. అంతేగాని ఐ డోంట్ థింక్ ఇండియా విల్ సపోర్ట్ డైరెక్ట్లీ ఇన్ నన్ ఆఫ్ ద కంట్రీస్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎస్పెషలీ మోడీ బీయింగ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐ ఫర్గాట్ ద ఫారిన్ మినిస్టర్ నేమ్, జయశంకర్. సో అంత బ్యూటిఫుల్ డిప్లొమసీ మనకి. I don't think we will never indulge into none of these countries. సో రెండు కంట్రీస్ని కూడా ఈక్వల్గా డిప్లొమసీ తోటి హ్యాండిల్ చేస్తుంది ఇండియా. సో రష్యా ఉక్రెయిన్ వార్లో ఏదో ఒక స్టాండ్ తీసుకున్నట్లు ఈవెన్ రష్యా యుక్రెయిన్ వార్లో కూడా దే సెడ్ వెరీ వెరీ క్లియర్లీ, ద ఫారిన్ మినిస్టర్ టోల్డ్, నేను వాళ్ళ సైడ్ కానీ వీళ్ళ సైడ్ కానీ తీసుకోను, నాకు నా దేశం ఇంపార్టెంట్. నాకు యుక్రెయిన్ అమ్మినా నేను కొనుక్కుంటా, రష్యా అమ్మినా నేను కొనుక్కుంటా, యూరోప్ అమ్మినా నేను కొనుక్కుంటా. నాకు దేశానికి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ నేను కొనుక్కుంటా. మై కంట్రీ మై ఇంపార్టెన్స్. మీ ఇద్దరు కొట్టుకుంటారు కదా, యాజ్ అ ఫ్రెండ్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఐ జస్ట్ సే డోంట్ క్వారల్, బీ నైస్ టు ఈచ్ అదర్. అంతవరకు మాత్రమే ఇండియా పాత్ర. సార్, బై ఫాలోయింగ్ యువర్ స్టేట్మెంట్స్ అండ్ బై మీ మాటల ప్రకారమే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంకో 2-3 ఏళ్ళు కొనసాగుతుంది కదా మినిమం. ఒకవేళ కనుక 2-3 ఏళ్ళైనా అంతకన్నా ఎక్కువైనా కొనసాగితే, లేదా గుడ్ టర్మ్స్ ఉండి 1 ఇయర్లోనే క్లోజ్ అయితే, అటు ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ ఉంటే, ఒకవేళ ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ డెవలప్మెంట్ ఏముంటుంది? ఎక్కడ చూసినా శవాలు, బాంబింగ్స్, డెబ్రిసే ఉంటాయి కదా. అంటే ఇదేం కొత్త కాదండి వాళ్ళకి. ఇజ్రాయెల్కి వార్ అనేది ఏం కొత్త కాదు. 52 వారాలు చేసి ఇప్పటికీ ఒక్కటి ఓడిపోలే వాళ్ళు. అవును సార్, 52 వార్స్. అండ్ దేర్ ఇస్ అ వార్ కాల్డ్ 6 days వార్ అని ఉంటుంది వాళ్ళది. ఒకసారి మీరు ఎప్పుడైనా కూర్చొని ఒకసారి గూగుల్లో 6 days వార్ గురించి చదవండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ మూవీ. 6 రోజులల్లో 6 కంట్రీస్ని కొట్టేస్తారు వాళ్ళు, 6 days. దాంట్లో ఈజిప్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్. జోర్డాన్ కొడతారు మొత్తం. ఐ డోంట్ రిమెంబర్ ఆల్ ద నేమ్స్, కానీ ద బిగ్గెస్ట్ కంట్రీ ఈజ్ ఈజిప్ట్. 6 రోజులలో 6 కంట్రీని టేక్ఆఫ్ చేస్తారు. దాంట్లో వెస్ట్ బ్యాంక్, గాజా కూడా ఒకటి. 6 days టేక్ఆఫ్ చేస్తారు. దట్ ఈస్ వై ఐఎమ్ సెయింగ్ దిస్ వార్ విల్ నాట్ ఎండ్ హియర్, దిస్ విల్ కంటిన్యూ. మినిమం 3 ఏళ్ళు అయితే పక్కా. ఒకవేళ నిజంగానే ముస్లిం కంట్రీస్ అన్నీ కలిపి ఒక దగ్గరకు వచ్చి, ముస్లిం కంట్రీస్ అన్నీ కలిపి ఇరాన్కి సపోర్ట్ చేసి, అండ్ ఇక్కడ ఆల్ క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి అట్లా వస్తే, దెన్ దట్ మే లీడ్ టు ద థర్డ్ వరల్డ్ వార్. కానీ అప్పటి వరకు దిస్ విల్ కంటిన్యూ, దట్స్ ఆల్. ఈ యుద్ధం ఎక్కడ దాకా పోతుంది, ఈ యుద్ధం ఎటు వైపు వెళ్తుంది అనేటువంటి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇరాన్ పైన కొన్ని సందేహాలు, ఇజ్రాయెల్ పైన ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఇన్ని అనుమానాల నేపథ్యంలో డైలీ న్యూస్ వేదికగా మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజల మొత్తానికి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అనుమానాలు, అపోహలు ఎంతో క్లారిటీ ఇచ్చినందుకు
మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే రామ్ సార్. మళ్ళీ యాక్చువల్గా మీరు ఒక పర్సనల్ వర్క్ మీద కేవలం ఒక 1 వీక్ కోసం మీరు డాలస్ నుంచి యూ కేమ్ టు ఇండియా. ఇంత వాల్యుబుల్, చాలా హెక్టిక్ టైంలో, ఐ కాంట్ సే ఇట్ ఆన్ ద రికార్డ్, చాలా పెయిన్ఫుల్ మూమెంట్లో కూడా యూ హ్యావ్ గివెన్ ఎ వాల్యుబుల్ టైం ఫర్ అస్. థ్యాంక్స్ అలాట్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. Heartfully thanks to you, sir. It's very pleasure to have you on this. Thank you. Thank you so much.